హలో వ్యూయర్స్, నేను జయంత్ కుమార్ని. ఐఎమ్ ది వైస్ ప్రెసిడెంట్ ఎట్ కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, హైదరాబాద్. ఈరోజు మనం ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ కానీ ఎవరైతే కనుక ఎక్కువ రిస్క్ తీసుకోలేనటువంటి ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఈరోజు మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్ మీద వస్తున్నటువంటి రిటర్న్స్, అంటే నేను మీకు క్లియర్గా మీ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, బ్యాంకుల మీద కానీ, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కానీ, బాండ్స్ మీద కానీ, పోస్టల్ డిపాజిట్స్లో కానీ పెడుతున్నటువంటి మన ఇన్వెస్ట్మెంట్ల మీద ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గిపోతున్న ఈ పరిస్థితుల్లో చాలామంది ఇన్వెస్టర్లు అంతకుముందు 12%కి, 10%కి, 8%కి, 7%కి, 15% కూడా ఇంట్రెస్ట్ రేట్లు చూసిన వాళ్ళు ఉన్నారు. మీరు కనుక చూస్తే 2002, 1996, 98 ఆ ప్రాంతాల్లో మన ఇంట్రెస్ట్ రేట్లు దగ్గర దగ్గర 14-15% ఉండేవి. ఈరోజు వచ్చేసరికి 7%. ఆ రోజుల్లో ఎవరైనా రిటైర్ అవుతున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా బ్యాంక్ డిపాజిట్లోనో లేదా పోస్టల్ డిపాజిట్లోనో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చేవి. ఈరోజు మన ప్రతి ఇంట్లో మన పేరెంట్స్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలామంది వీళ్ళు ఈ పోస్టల్ డిపాజిట్స్లో, బ్యాంక్ డిపాజిట్స్లో వేసి ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ రేట్లు వచ్చిన దాంతో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గిపోవడం వల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినవి ఏంటి అంటే, ప్రతి ఇన్వెస్టారు అంటే జనరల్గా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ ఏం చూస్తాడు? అబ్సల్యూట్ సేఫ్టీ కావాలనుకుంటాడు. రెండోది లిక్విడిటీ, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునేటువంటి సౌకర్యం చూస్తాడు. మూడోది రిటర్న్స్ చూస్తాడు డెఫినెట్గా. ఈ మూడు కాకుండా తర్వాత ఆ రిటర్న్స్ మీద వచ్చే ట్యాక్స్ యాంగిల్ ఏంటో కూడా చూస్తాడు. సరే, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్లు దగ్గర ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ రేట్ చూస్తే ఆల్మోస్ట్ 5.75-6% ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. రిటైర్ అవుతున్న వాళ్ళు, ఎవరైతే రిస్క్ తీసుకోలేని వాళ్ళు, ఓన్లీ ఈ బ్యాంక్ డిపాజిట్లు లేకపోతే పోస్టల్లో చేసే వాళ్ళకి, అటువంటి దగ్గర ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్న వాళ్ళకి వీళ్ళు సర్వైవ్ అవ్వాలి, వీళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనే ఆస్పెక్ట్ మీద కనుక మనం ఆలోచిస్తే చాలామంది ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ చాలామంది మమ్మల్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు, అడుగుతుంటారు, సార్ మాకేం చేయాలి అని. మేము వాళ్ళందరికీ ఈక్విటీ సజెస్ట్ చేయలేము. ఒకవేళ ఈక్విటీ సజెస్ట్ చేసినా ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవుతుంది. సో 60 ఏళ్ళు, 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి, లేకపోతే 55-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళు లాంగ్ టర్మ్ అనేది వాళ్ళు ఆలోచించలేరు. సో అటువంటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ మనం ఇవ్వగలుగుతాం అనే దాంట్లో ఆలోచించినప్పుడు నిజంగా ఎగ్జాక్ట్గా బ్యాంక్ డిపాజిట్కి కరెక్ట్గా సరిపోయేటువంటి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా మన దగ్గర అంటే, కరెక్ట్గా దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి ఇన్స్ట్రుమెంట్ లేదు. కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది మాత్రం ఉంది. అంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఇవి ఒక రకమైనటువంటి లోన్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ కూడా, అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళు టైం టు టైం రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి కూడా ఫండ్స్ అవసరం అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఈ ఫండ్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళు మార్కెట్లో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఈ నిధుల్ని సమీకరించుకుంటారు. సో దీన్ని అంతకుముందు అంతా కూడా ఈ గవర్నమెంట్ బాండ్స్ అనేది ఎక్కువగా బ్యాంక్స్, మిగతా మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుండేవాళ్ళు. రీసెంట్గా రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద అవగాహన వచ్చింది, వాళ్ళు కూడా చేయాలని చూస్తున్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఈ ప్రోడక్ట్ అంటే కనుక మనకు ఆలోచిస్తే ఇది అబ్సల్యూట్లీ సేఫ్, అంటే 100% సేఫ్. మీకు బ్యాంక్ డిపాజిట్ కూడా 10 లక్షలు దాటితే కనుక మీ బ్యాంకులో డిపాజిట్ మీరు 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీ బ్యాంక్ డిపాజిట్ సేఫ్ కాదు అని ఎందుకు అంటున్నానంటే, మీకు గ్యారంటీ అనేది 10 లక్షలు మాత్రమే ఉంది. బట్ వేరేయాజ్ మీరు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మీరు ఎన్ని 100 కోట్ల పెట్టుబడి పెట్టినా అది 100% సేఫ్. అక్కడ ఎటువంటి ప్రాబ్లము ఉండదు, ఎందుకంటే మీకు గవర్నమెంట్ డైరెక్ట్గా మీకు సేఫ్టీ ఇస్తుంది. దాన్ని సావరిన్ సెక్యూరిటీ అంటారు. సావరిన్ సెక్యూరిటీ అంటే హైయెస్ట్ సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో లభిస్తుంది. సో ఇప్పుడు మీరు సేఫ్టీ యాంగిల్ కనుక మీరు ఆలోచించినప్పుడు సేఫ్టీ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో అవైలబుల్. 2 రిటర్న్స్ చూడాలి కదా మనం. సో రిటర్న్స్ అంటే ఏంటి? రిటర్న్స్ అంటే ఇది మనకు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా స్ట్రైట్ అవే 8%, 7% అని ముందే మనకి ఫిక్స్ చేసి చెప్పేటట్టుగా ఉండదు. కానీ ఏంటంటే ఇవి మనకి ఎట్లా అయితే స్టాక్ మార్కెట్లో షేర్స్ ఎలా అయితే మనకి అవైలబుల్గా ఉంటాయో, అలాగే ఈ సెక్యూరిటీస్ మనకి సెక్యూరిటీ మార్కెట్లో కూడా, అంటే మనకి సెకండరీ మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. దీన్ని మనకి చాలామంది స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ కూడా వీటిని మనకు అమ్ముతూ ఉంటారు. ఈ ప్రాసెస్ నేను మీకు తర్వాత చెప్తా. కానీ ఇవి మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనుక్కోవచ్చు. మీరు కేవైసీ చేయాల్సి వస్తుంది. కేవైసీ చేస్తే మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారం మనం కొనుక్కోవచ్చు. అయితే దీంట్లో రిటర్న్స్ ఎలా ఉంటాయంటే, రిటర్న్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి.
ఎలా వేరీ అవుతాయి అనే దానికి వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ కూడా టైం టు టైం అనేది వాళ్ళ నెసెసిటీని బట్టి అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్లను బట్టి గవర్నమెంట్ బారో చేస్తుంటుంది. జనరల్గా దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేసరికి మినిమం 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ల దాకా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. 20 ఏళ్ల దాకా ఈ పీరియడ్ ఉంటుంది ఈ ఎనీ గవర్నమెంట్ సెక్యూరిటీ మనం. సో ఇప్పుడు మనకు కనుక ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్స్కి ఇవి అవైలబుల్ ఉన్నాయంటే కనుక మనకి జనరల్గా లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది మనం చాలామంది మన బ్రోకర్స్ దగ్గర నుంచి మనకి అవైలబుల్ అవుతాయి. అయితే నేను ఇందాక మీకు చెప్పినట్టు 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు మీకు ఇది ఇష్యూ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీకు ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ, అది ఏదైనా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ కావచ్చు. ఈరోజు మనం 2021లో ఉన్నాం. 2030కి ఏదైనా ఒక బాండ్ మెచ్యూర్ అవుతుంది అనుకున్నాం. ఈరోజు కనుక మీరు ఆ బాండ్ కొంటే నెక్స్ట్ 9 ఇయర్స్ వరకు మీకు 7% కానీ 8% కానీ మీకు దొరికేటువంటి ఒక బాండ్ కనుక దొరికితే దీంట్లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ అంటే అది 2030లో మెచ్యూరిటీ అవుతుంది. అంటే 9 ఇయర్స్ వరకు మీకు ఆ పీరియడ్ ఉంది. ఈ 9 ఇయర్స్లో ఇంట్రెస్ట్ రేటు పెరిగినా తగ్గినా మీకు ఆ 9% అనేది ఆ 9 ఇయర్స్కి ఆ డిఫరెంట్ అంటే మనకి 7% 8% ఏదైతే ఆ బాండ్ ఈల్డ్ ఉందో మీకు అది డెఫినెట్గా దొరుకుతుంది. అయితే సెక్యూరిటీ బాగుంది, రిటర్న్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ బ్యాంక్ కంటే కూడా మనకి ఎక్కువ వచ్చే అవకాశం మనకి కొంచెం మీకు వేరే సెక్యూరిటీస్ అవైలబుల్ ఉంటాయి. ఇక థర్డ్ యాంగిల్ ఏంటి అంటే ఈజ్ ఇట్ కంప్లీట్లీ సేఫా? నేను ఇందాక చెప్పాను సేఫ్, కానీ దీంట్లో వేరే రిస్కులు ఏమన్నా ఉన్నాయంటే రిస్కులు లేకుండా లేవు. రిస్కులు ఉన్నాయి. ఏ రిస్క్ ఉంది? ఎట్లా అంటే ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్లు టైం టు టైం డిసైడ్ చేస్తూ ఉంటారు. ఒక 3 మంత్స్కి 6 మంత్స్కి 1 ఇయర్కి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు మన మార్కెట్లో లిక్విడిటీ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి డిమాండ్ అండ్ సప్లై దాని ప్రకారం ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఆర్బీఐ డిసైడ్ చేస్తూ ఉంటుంది ఫ్రమ్ టైం టు టైం. ఇప్పుడు ఈరోజు ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్లో 8% ఉండి రేపు మనకు అంత నెసెసిటీ లేనప్పుడు ఫండ్ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ 7%కే అయింది అనుకుందాం. 7% అయినప్పుడు ఏమవుతుంది? మీరు 8% ఉన్నటువంటి రిటర్న్ ఉన్నటువంటి బాండ్ మీరు ఈరోజే కొని మీరు పెట్టుకున్నప్పుడు అది 10 ఏళ్ళకి నెక్స్ట్ 10 ఏళ్ళకి మెచ్యూరిటీ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది? ఈరోజు మార్కెట్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ 7 కానీ మీకున్న బాండ్ 8% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే మీ బాండ్కి ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరిగినప్పుడు మీకు ఎట్లయితే షేర్ మార్కెట్లో షేర్ ప్రైస్ పెరుగుతుందో అట్లాగే మీ బాండ్ ఏదైతే ఉందో దాని ప్రైస్ అంటే ఫేస్ వాల్యూ అంటే ఒక్కొక్క బాండ్ని కూడా మినిమం 1000 10,000 అట్లా ఇష్యూ చేస్తారు. ఆ బాండ్ ఫేస్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఆ బాండ్ ఫేస్ వాల్యూ పెరిగినప్పుడు అది మీకు రాబడిలో ఇంకా ఎక్కువగా రాబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. వాట్ ఈజ్ నెగిటివ్ ఆస్పెక్ట్? నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్కి బాగా ఫండ్స్ కావాల్సి వచ్చి 8% ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు వాళ్ళు 9%గా కనుక బారో చేస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకి కొంచెం ఏమవుతుంది? మీ దగ్గర ఉన్న బాండ్ ఏమో 8 కానీ మనకి మార్కెట్ రేట్లో 9% అయినప్పుడు ఈ 1% అనేది మీ బాండ్ తక్కువ వస్తుంది కాబట్టి మీ బాండ్ ప్రైస్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. కానీ ఈరోజు మనం మార్కెట్ కండిషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా అనేది వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ గ్రోత్. సో కాబట్టి ఏమవుతుంది? ఎనీ ఎకానమీ విచ్ ఈస్ గ్రోయింగ్ the biggest signal of a growth of the economy అనేది మీకు డిక్లైనింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ సినారియో రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే డిక్లైనింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుముఖం పట్టటము. సో ఇంట్రెస్ట్ రేట్లు మనం ఈరోజు 5% 6% ఇంట్రెస్ట్ రేట్లో ఉన్నాం. డెఫినెట్గా నేను చెప్పగలను అనదర్ 10-15 ఇయర్స్లో మన ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా 1-2% తగ్గే అవసరం. సో ఇప్పుడైతే మీరు బాండ్ మనం ఈరోజే 6%కో 7%కో ఉన్న బాండ్ మనం 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి కనుక మనం కొనిపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు రిటర్న్ పెరుగుతుందే కానీ తగ్గదు. లిక్విడిటీ ఏంటి? లిక్విడిటీ అంటే మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటున్నారు. సో మీరు అమ్మేయాలి, మీకు డబ్బు కావాలన్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఆబ్వియస్లీ మీరు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే కొనుక్కున్నారో మళ్ళీ యూ కెన్ గో త్రూ ద సేమ్ బ్రోకర్ అండ్ యూ కెన్ సెల్ దట్ బాండ్. సో లిక్విడిటీ అంటే 3 ఆస్పెక్ట్స్ అయిపోయి మనకి ఏమేమి అడుగుతున్నాం? సేఫ్టీ అయిపోయింది, రిటర్న్స్ అయిపోయింది, లిక్విడిటీ. థర్డ్ మనం ఏం చూస్తున్నాము? ట్యాక్సేషన్ యాంగిల్ చెప్పాము మీకు. ఈ ట్యాక్సేషన్ యాంగిల్ మీకు టు సింప్లిఫై నేను 2 విధాలుగా చెప్తాను. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ బ్యాంక్ డిపాజిట్, మీరు ఒక బ్యాంక్ డిపాజిట్ తీసుకున్నారు, బ్యాంక్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేశారు. బ్యాంక్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ మనకు ఒక 7% ఇంట్రెస్ట్ రేట్ ఇద్దింది అనుకుందాం. 7% ఇంట్రెస్ట్ ఇస్తే మీరు హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్లో కనుక మీరు ఉన్నప్పుడు, అంటే హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ అంటే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారు, 7% బ్యాంక్ ఇచ్చింది. సో స్ట్రెయిట్ అవే ఆ 30% ఆన్ 7% అంటే కనుక మీకు 2.1% అనేది మీకు ట్యాక్స్ పోతుంది. అంటే మీకు మిగిలిందంతా 4.9%. సరే మనం ఇక్కడ లెటెస్ట్ టేక్ ఓన్లీ 7% మన జీసెక్లో కూడా వచ్చింది అనుకుందాం. గవర్నమెంట్ సెక్యూరిటీలో కూడా 7% వచ్చింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు
30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% పడదు. ఇక్కడ ఏముంటుందంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ అని చెప్పి గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే ఏంటంటే మీరు ఎన్ని ఏళ్ళైతే మీరు ఈ బాండ్ని హోల్డ్ చేశారో అన్నేళ్లకి ఆ ఇయర్స్లో ఉన్న ఇన్ఫ్లేషన్ రేటును బట్టి గవర్నమెంట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ డిక్లేర్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఆ బాండ్ ఫైనల్గా మీరు అమ్మేస్తారో ఆ అన్నేళ్ళకి ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్, అంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది లింక్డ్ టు ఇన్ఫ్లేషన్. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక మనకి 3 to 4% కనుక ఉంటే మీకు 7% వచ్చింది కదా, ఆ 7%లో 4% ఈజ్ ఇన్ఫ్లేషన్ అనుకుందాం, అంటే మీకు నెట్ రేట్ ఎంత 3%. ఈ 3% మీద మీరు ట్యాక్స్ కట్టాలి. ఎంత కట్టాలి? 20% మాత్రం కట్టాలి. సో 3% మీద 20% అంటే ఎంత అయింది? 3% మీద 20% ఈజ్ 0.6%. సో 0.6% అంటే మీరు ఎంత సేవ్ చేస్తున్నారు? అదే బ్యాంక్ డిపాజిట్ దగ్గర మీరు సేవ్ చేయగలరా? చేయలేరు. తర్వాత బ్యాంక్ డిపాజిట్ 10 లక్షలకు మించి సేఫా? కాదు. నేను బ్యాంక్ డిపాజిట్ని నెగిటివ్ చేయట్లా, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సెక్యూరిటీ. దీని గురించి చెప్పాను. అయితే ఈ చాలామంది ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కోవటం, రీటైల్ ఇన్వెస్టర్స్ అందరి దగ్గర 10 లక్షలు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కానీ అదే అవకాశము ఈ గిల్ట్ అంటే మనం ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొనుక్కోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో మీకు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ హీ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై రైట్ సెక్యూరిటీస్ ఎట్ రైట్ టైం. అట్లాగే మన ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ను కూడా వాళ్ళు ఇన్వెస్టర్కి అడ్వాంటేజ్గా ఉండేటట్టుగా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. థర్డ్, ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ కానీ మిగతాన్ని ఆల్ దోస్ బెనిఫిట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ అవైలబుల్. సో మై అడ్వైస్ టు ఆల్ దోస్ ఇన్వెస్టర్స్ who are risk averse and who cannot take more risk, they can probably look at government securities as an alternative to fixed income instruments like your bank deposits, bonds, etc. Thank you so much.